స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. వరలక్ష్మి వ్రతం అసలు ఎలా ఆ వ్రతాన్ని ఆచరించాలి, ఏమేం నియమాలు ఉంటాయి? ఏ పూజ అయినా సరే కథలో చెప్పిన ప్రకారం ఇది చెయ్యాలి అని అనుకున్న దగ్గర నుండి రాత్రి పడుకోబోయేదాకా మొత్తం దినచర్యే పూజ. కలశం విషయంలో చాలా మంది కొబ్బరికాయ పెట్టేటప్పుడు పూర్తిగా పీచు తీసేసి అలా పెట్టమంటారు. అసలు పీచు తీయకుండానే అలాగే పెట్టాలంటారు కొంతమంది. రెండు కరెక్ట్. పీచు తీసేయాలన్న వాడి దృష్టి ఏంటంటే ఆ మూడు కళ్ళు కనబడతాయి. ఇది కరెక్టే, అది కరెక్టే, ఇది ఇలాగా చేయాలని ఎవరు ఆర్గ్యూ చేస్తే ఇద్దరు తప్పే. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం గురుగారు, బంగారం పూలు, వెండి పూలు వీటితోటి పూజ చేస్తూ ఉన్నారు. సో ఇలా చెయ్యొచ్చా? అసలు పువ్వులు బాగా తప్పుతుంది, ప్రతిసారి వెళ్ళక్కర్లేదు అన్న దృష్టితో చేస్తే చాలా తప్పు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు కూడా ఎంత కళకళలాడుతుందో ఆ మహాలక్ష్మి పూజలతోటి. ఇందులో భాగంగా వరమహాలక్ష్మిని పూజించుకునేటువంటి ఒక దివ్యమైన పండుగ దినాలని చెప్పుకోవాలండి. వరమహాలక్ష్మి పూజ విధానమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి వీటి పట్ల. అమ్మవారిని ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలు మేము పాటించాలి, ఏం వాయినం ఇవ్వాలి, అమ్మవారికి ఏం పెట్టాలి, అలాగే అమ్మవారికి ఏ పుష్పాలతో అర్చించాలి, ఇలా ఎన్నో సందేహాలు. వీటన్నిటిని నివృత్తి చేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అలాగే ఎంతోమంది మహిళామణులు వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి అలాగే స్టూడియో కూడా ఆహ్వానించాం. అలాగే మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయాలంటే ఒక మహా వ్యక్తి కావాలి. అందుకనే మేము ఆహ్వానించాం గురు కరుణామయ్య గారిని. వారు శ్రీ విద్య ఉపాసకులు. ఎంతోమందికి శ్రీ విద్యను అంటే ఉపాసన చేశారు, మంత్రోపదేశం చేశారనమాట చాలా మందికి. అందులో భాగంగా వారిని మేము ఈ సందేహాలు అడిగితే ఖచ్చితంగా అందరి ముఖంగానే నేను చెబుతానన్నారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వాగతం పలికేద్దాం గురువు గారికి. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మరొక మారు మిమ్మల్ని కలవటం. ఈ విధంగా ఎంతో శుభప్రదమైనటువంటి ఈ శ్రావణ మాసంలో. శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ వరమహాలక్ష్మీదేవి. ఇందులో భాగంగా వరలక్ష్మి వ్రతం ఆచరించే విధానం గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఎలా ఆ వ్రతాన్ని ఆచరించాలి, ఏమేమి నియమాలు ఉంటాయి, మేము ఏమి పాటించవలసి ఉంటుంది, వీటి గురించి వివరించండి. అసలు ఏ పూజకైనా సరే, వరలక్ష్మి వ్రతం అయినా సరే, ఏ పూజకైనా సరే ఇది చెయ్యాలి అని ఒక నియమంలా పెట్టుకుని చేయకూడదు. స్వతంత్ర పరతంత్ర విధానమే శ్రీ విద్య అంటుంది. పరతంత్రం అంటే ఆవిడ్ని గురించి తెలుసుకోవడానికి చేసే పద్ధతిని పరతంత్రం. అది ఎలా చేయాలి? స్వతంత్రంగా చేయాలి, ఆనందంగా చేయాలి. ఇది చేయకపోతే నేను ఉండలేను అనే స్థితిలో చేయాలి. అందుకే ముందు వరలక్ష్మి వ్రతంగా అయినా, రేపు వినాయక చవితి వస్తుంది, ఏదైనా సరే కావాల్సింది రిలాక్స్డ్ మైండ్. అది ఫస్ట్. అందుకే ముందు ధ్యానం పెడతారు. సింధూరార విగ్రహం అంటే ఒంటింట్లో అలసిపోయి వచ్చినప్పుడు అమ్మ అని శ్రీమాత శ్రీమహారాణి మొదలెట్టకుండా ఈ ధ్యాన శ్లోకంలో రిలాక్స్ అవుతుంది. సో వరలక్ష్మి వ్రతానికైనా ఏ పూజకైనా మొట్టమొదటి అసలు నియమం అంటూ ఏమైనా ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మనస్సుని సృష్టించుకోవాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మొదలైన ముందు బోల్ జోకులు వేసుకుందాం. ఎందుకు? బిగుసుకుపోయేలా చేస్తే అది ఇంటర్వ్యూ కాదు, హాయిగా నవ్వుకుంటూ చేయాలి. అప్పుడు చూసి వాళ్ళకు కూడా ఆనందం వస్తుంది. అంచేత ఆనందమయంగా ఉంచుకుంటూ చేయాలి. ఇకపోతే అందరికీ ఉన్న ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగంటే సత్యనారాయణ వ్రతం అంటే చారుమతి, లీలావతి, కళావతి, వైశ్యుడు తెలిసిన కదే అనుకుంటాం. విధానం మీద ఈ వేసి పూజ చేసి విధానం మీద ఉన్న కాస్త శ్రద్ధ అసలు కథ మీద ఉండదు. ఎక్కడెక్కడా చదువుకుంటూ వెళ్తాం. కాకపోతే ముందు విధానానికి వెళ్దాం. ఏ పూజ అయినా సరే కథలో చెప్పిన ప్రకారం ఇది చెయ్యాలి అని అనుకున్న దగ్గర నుండి రాత్రి పడుకోబోయేదాకా మొత్తం దినచర్యే పూజ. అందుకే ఆ వరలక్ష్మి వ్రతంలో ముందు కలశం ఏర్పరచాలంట. అక్కడ మొదలవుతుంది మన పూజా విధానం. మామూలుగా ఆచమనం దాని గురించిన ప్రాముఖ్యత తర్వాత ఎప్పుడైనా వీలుంటే చెప్పుకుందాం. ఆచమనం అంటే ఏమిటి. ఇవన్నీ అయిపోయాక
సంకల్పంలోనే నేను సరెండర్ చూపించాను. మీరు అడిగారు మీ మాటల్లో చెప్పండి అని. అందుకే నా మాటల్లో నా గురువు చెప్పింది చెప్తున్నాను. సంకల్పంలోనే పుత్ర పౌత్రాభివృద్ధిర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం అక్కడ కూడా అర్థం అంటే ఉంది. అర్థం అంటే దానికోసం, అర్థం అంటే సగం సౌభాగ్యం అని, సౌభాగ్య సిద్ధ్యర్థం అంటూ ఉంటారు. అర్థమే ఇవి సగమే ఇవని. అది సరిగ్గా పలకడం నేర్చుకోవాలి ముందు. అసలు ఏమీ ఎక్కర్లేదు. వరలక్ష్మి ప్రీత్యర్థం అయిపోయింది. నువ్వు ప్రీతి చెందితే మొత్తం నాకు వచ్చేస్తాయన్న నమ్మకంతో ఆ ఒక్కడే చెప్పగలగాలి. అక్కడ ఫస్ట్ సరెండర్ వస్తుంది. వచ్చాక ఒక పీఠము ఠ అంటే సంస్కృతంలో నిలువు ఠహ 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 హుం ఫట్ స్వాహ అని వారాహి మంత్రంలో ఉంటుంది. ఆగు అని. ఎక్కడైతే స్థిరంగా అమ్మవారు ఉంటుందో అది పీఠం. అట్ట అంచేత నేను ఆ పీఠం ఏర్పరిచేటప్పుడే ఏమిటో ఒక్కడు సాయం చేయండి నాకు, అన్నీ నేనే చేసుకోవాలి. ఆయన పాటికి ఆయన కూర్చుంటూ ఉంటాడు పేపర్ చదువుకుంటూ, ఎందుకు వచ్చింది నేనే చేసుకుంటూ. ఇది పీఠం కాదు, పీట అంతే. అదే ఒత్తు లేదు, ఒత్తే బలం, భక్తి. పీఠం అంటే హ్రీం మహాలక్ష్మే నమః అని చిన్న మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః. మా పీఠానికి రండి కంచిపురంలో, మీకు గొప్ప కాదు. ఆ పీఠంలో పూజ చేస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ నామం చెప్పాల్సిందే. అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు కూడా నామమే, వేరే ఇంకో మాటలు మాట్లాడడానికి లేదు. అలాగ నామజపంతో, అందుకే ఆ పీఠ వేసి దాని మీద ఒక కొత్త వస్త్రాన్ని పరచాలంటారు. అంతదాకా అమ్మవారు అంటే ఒక అభిప్రాయం వేరు. ఎన్నో కోరికలతో చేస్తాం. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నెక్స్ట్ నా అప్పులన్నీ తీరిపోవాలి, నా డబ్బులు వచ్చేయాలి, సౌభాగ్యం ఉండిపోవాలి అని ఎలా అనుకుంటూ ఉంటాం. అది నేనైనా మీరైనా సహజం, మనిషి నా కోరిక లేకపోతే ఏంటి. కానీ కొత్త వస్త్రం పరిచేటప్పుడు నాకులో కొత్తగా ఫీలింగ్ రావాలి. నువ్వు తప్పితే నాకు ఇంకేం అక్కర్లేదే, ఏదో ఇంతకుముందు ఏదో అనుకున్నాం కానీ అసలు ఇది ఏదే భాగ్యం. ఎంతమందికి వస్తుంది సౌభాగ్యం చెప్పండి. పూజ అది తలుచుకుంటూ వస్త్రం కనబడకుండా బియ్యం పరవాలండి. ఒక చిన్న రూల్ అది. అంటే ఇంత తీసుకుని మనం కక్కుర్తిగా ఇంత మంది ఇంకోటికి ఇచ్చేయాలి కదా, అది వాడికి ఇచ్చేయాలి కదా, ఎందుకు? అందులో మళ్ళీ రేషన్ బియ్యం వాడుతుంటారు కొంతమంది మహానుభావులు. మనకైతే బాస్మతి రైసు, వాళ్ళకి ఇచ్చేది. ఈ కక్కుర్తితనం ఉండకూడదు. ఆ బియ్యం పరుస్తున్నది ఈ భక్తి బీజాలు. దేహం కనబడకుండా, కొత్త రూపు కూడా కనబడకుండా భక్తి బీజాలతో నింపేయాలి ఆ పీఠాన్ని. బాగా నెరపాలి. అంత తీవ్రంగా భక్తి చెప్పి అసలు ఇంకోళ్ళ స్పృహ మీకు ఉండకూడదు. ఇలా తింటే ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టు అంత దీక్షణంగా చేయాలి. నిమగ్నం అయిపోవాలి. చేశాక కలశాన్ని పెట్టాలి. కథలో కొంచెం వెళ్దాం. ఈ కలశాన్ని, కథలో ఏమంటాడు, కలశము బంగారముతో కానీ, వెండితో కానీ, రాగి లేక ఇత్తడితో కానీ, తుదకు మట్టితో కానీ చేసి పెట్టాలి. లోభత్వం పనికి రాదు. ఓ పదం కంటదా పట్టారు ఎవరైనా? కథ కంటదా పట్టాలి. లోభత్వం పనికి రాదంటారు. అంటే ఏమిటి? బంగారంతో కలశం. ఇప్పుడు కలశానికి మంత్రానికి వెళ్ళి మళ్ళీ వెనకొద్దాం. కలశం మంత్రం ఏంటి? కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మతా కుక్షౌ తు సాగరా సర్వే సప్త దీపా వసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ అంగైత జటా సర్వే కలశామతం. మనం ఎంతసేపు ఇలా చూస్తూ ఎదురుగా ఉన్న కలశం మీద చూస్తున్నాం. వాళ్ళు చెప్పిన నిజమైన కలశం ఏంటంటే మనమే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత. అంటే ఏ శరీరంలో అయితే దేవత ఆహ్వానం అవుతుందో, ఏ కోరిక లేకుండా దేవత ఆహ్వానం అవుతుందో ఆ శరీరం బంగారు కలశం. ఏ శరీరం అయితే లోక కళ్యాణం కోసం, ఆ బంగ్లాదేశ్లో అంతమంది కొట్టుకుంటున్నారు తల్లి, కాస్త శాంతిగా ఉండి చూడు తల్లి అనుకుంటూ ఎవరైనా ఒక్కళ్ళని చేస్తారా అలా? వరలక్ష్మి వ్రతం లోక కళ్యాణం కోసం, శాంతి కోసం చేస్తే అది వెండి కలశం. నా సంసారం నేను బాగుండాలి,
అది రాగి లేక ఇత్తడి కలసం. నేను బాగుంటే చాలురా బాబు, ఏం అక్కర్లేదు నాకొక్కడికి అని అనుకుంటే అది మట్టి కలశం. ఇది కలశాలు, అవి మనమే. ఈ కలశంలో ఒక్కొక్క భాగంలో ఏ దేవత ఉందని చెప్తుంది. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్తరితో బ్రహ్మా, మధ్యే మాతృగణా. మాతృగణాలు ఎవరు? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, మహాలక్ష్మి. అష్టమాతృగలు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఎక్కడ బయట లేదని మొత్తుకుంటుంది ఆవిడ వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ. బయటే వెతుక్కుంటున్నాం మనం, లోపలే ఉంది. కుక్షౌతు సాగరా సర్వే, లోపల 7 సముద్రాలు ఉన్నాయట. ఈ కలశంకు ఎవరి దేహంలో అయితే ఆ ఆహ్వానింపడుతుందో అక్కడ 7 సముద్రాలు వచ్చి కూర్చుంటాయి. సముద్ర దేవత. అందుకే భగవన్నామం భక్తితో పలికితేట మీరు నమ్మరమ్మా, దేవతలు వీళ్ళ నాలుక మీద నా పేరు వస్తే బాగుండని తహతహలాడతారట. వాళ్ళు పలుకుతారట, వాళ్ళ పేర్లను వీళ్ళ పలికించుకుంటారట. అంత గొప్ప శక్తి వస్తుంది భక్తితో మనం చెప్తే. మాతృగణాస్మత కుక్షౌతు సాగర. అందుకే కలశంలో నీళ్లు పోయాలంటారు. కొంతమంది బియ్యం పోస్తారు. అది ఎక్కడి నుండి తిందో ఆచారం నాకు తెలియదు, కానీ లోపల పోయాల్సిన నీళ్ళు. ఆ నీళ్ళు ఎంతవరకు పోయాలి? కంఠం వరకు పోయాలి. ఏదో పోసేం కదా అనగా, పూర్ణంగా పోస్తే ఈ కొబ్బరికాయ పెట్టేటప్పుడు పొంగిపోతాయి. పూర్ణంగా అపూరయిత్వ అన్న మంత్రం, కానీ పొంగిపోతాయి కాబట్టి అట్లీస్ట్ నెక్ దాకా పోయాలి. అయిందా? కలశం అర్థమైపోయింది. కలశంలో నీళ్లు. ఆ నీళ్ళు ఏంటి? ప్రాణం. ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చిన ఆధ్యాత్మికంలో దాన్ని శవం అంటారు. భక్తి లేకుండా, భగవంతుడి మీద నమ్మకం లేకుండా తిరిగేవన్నీ నడిచే శవాలట. ఆ భక్తి వచ్చినప్పుడు ఆ శవం శివం అవుతుంది. ఆ శివంగా మారడానికి ఆ కలశంలో గంధ పుష్పాక్షదైర్భ్యర్చ అంటారు. మీరు అందరూ కలశాలు చేస్తూ ఉంటారు, పెట్టేస్తాం. కానీ ఒక్కొక్క దగ్గర ఈ భావంతో ఈసారి వరలక్ష్మి వ్రతం చేయండి, పౌర్ణమి ముందు శుక్రవారం వస్తుంది, ఆ వరలక్ష్మి వ్రతం ఇలా చేస్తే ఎంత ఆనందం వచ్చిందో మా గీతాంజలి గారు మీరు చెప్పుకుందరు. కానీ ఆ వీడియోలో కమెంట్తో మీ వల్ల ఇంకొంతమంది ఉత్తేజితులై ఏ వ్రతమైనా సక్రమంగా చేసుకునే అవకాశం లభిస్తుంది. గంధం వేస్తున్నప్పుట ఉత్తినే గంధం అని ఇలా అనేసి పుష్పం అక్షతం ఇలా వేయకూడదు. గంధం వేస్తున్నప్పుడు అమ్మ ఏ గంధం పూసుకుంటే ఆ వాసనే నాకు ఇస్తావు. మల్లె గంధం అంటే మల్లెలా కొడతాం, సంపంగి. గంధం అంటే నాలో ఉన్న ఆలోచనలు, నా బయట ఉన్న జనాలు. దీనివల్ల ఈ దేహంలో కర్మలు వస్తున్నాయి, బయటి వాళ్ళ వల్ల వికారాలు వస్తున్నాయి నాకు. ఇవి గంధాలు. ఈ గంధాలని సుగంధంగా ఉండేటట్టు అనుగ్రహించు తల్లి. ఇన్నర్ అండ్ అవుటర్ అసోసియేషన్ అంటారు. అసోసియేషనే గంధం. గంధం వేస్తాను ఒకసారి ధ్యానించి, అమ్మ నాకు ఆలోచనలు కానీ నా ముందు జనాలు కానీ నన్ను ధర్మ మార్గంలో పయనించేయడానికి దోహదపడేటు ఉండేటట్టు చేయి తల్లి. గంధం అంతసేపు ధ్యానించాలి. పుష్పం తీసుకోవాలి, మంచి పుష్పం. ఆ పుష్పం కూడా ఇంత పెద్దది తీసేసుకుంటారు, ఓచేనే మామూలు పుష్పం తీసుకుని. అమ్మ ఈ పుష్పంలో వికసిత హృదయం అంటారు, బ్రాడ్ మైండెడ్నెస్, విశాల హృదయం. ఆ విశాల హృదయం నాకు ఉండేటట్టు అనుగ్రహించు. దో సంసారంలో పడి నేరో మైండెడ్ అయిపోతున్నాను తల్లి. ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలి అమ్మవారితోటి. భాస్కర్ రాయని వారు చెప్పుకునేవారు అమ్మవారితో, బాలా త్రిపుర ముచ్చట్లు చెప్పుకోవాలి. కేవలం ఏదో మొక్కుబడిగా నా మంత్రాలు చదువుతుంటే అమ్మ ఎక్కడ వస్తుందమ్మా? బొమ్మలు ఉన్నాయి మన ఇంట్లో, అమ్మలు కావాలి. ఒక్క అమ్మ చాలు నాకు, అవునా? ఆ తల్లి నాకు వికసించిన విశాల హృదయం నీవు తల్లి. పుష్పం వేయాలి. తర్వాత అక్షతలు. అది కూడా బాస్మతి రైస్ అయితే నడుం విరగకుండా ఉంటుంది. విరిగిన అక్షతలు పని. మన ఇంట్లో అక్షతలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. దాంట్లో పసుపు కలిపి ఒక్క చుక్క నెయ్యి వేసి, నీళ్ళతో కలపకూడదు, ఎందుకంటే మెత్తబడిపోయి విరిగిపోయి. ఒక విరిగిందంటే అక్షత పనికిరాదు. క్షతము కానిది అక్షత అంటే మొక్కవోని సంకల్పం, చెదిరికూడదు. ఆ సంకల్పం జీవితంలో నేనేదో సాధించాలనుకున్నాను, నీ దర్శనం పొందాలనుకున్నాను,
సంకల్పం అలా ఉండాలి. దానికోసం ఏమైనా చేస్తారు. ఆ దృఢ సంకల్పానికే ఇవన్నీ వేస్తారు. వేసాక అప్పుడు ఈ ప్రాణం వచ్చింది కదా, ప్రాణం వచ్చిన జీవితానికి ఒక ఎయిమ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం సాధించాలని నాకు తెలిసిపోయింది. పంచ పల్లవాలు పెట్టాలి, 5 పల్లవాలు. మామిడి రావి అంటారు కానీ అట్లీస్ట్ 5 మామిడి ఆకులు, 5 తమలపాకులు. నేను ఇప్పుడు మామిడి రావి మర్రి వేప అని చెప్పాను అనుకోండి, మీరందరూ పరిగెడతారు. నాకు లేదండి, నేనేం పెట్టను, ఇది పెట్టనా ఇది పెట్టా అని కమెంట్లు రాస్తారు. అందువల్ల సింపుల్గా దొరికేది మామిడాకు, తమలపాకు. 5 తమలపాకుల్ని, తమలపాకు అయితే తిరగేసి పెట్టాలి, కొస పైకి వస్తుంది, ఇలా వచ్చింది. మామిడాకు కూడా అలాగే పెడతారు. ఏమిటి? పంచ పల్లవలు, పంచ ఇంద్రియములకు సంకేతం. అవి పెడుతున్నప్పుడు నా ఇంద్రియములంతా కూడా సదా తిరోధానమై, అంటే నన్ను నేను తెలుసుకోవడానికి అంతర్ముఖమై కేవలం బహిర్ముఖంగా ఉన్న ప్రపంచంలో నిన్నే చూసి భాగ్యం నాకు కల్పించు. ప్రపంచాన్ని విశ్లేషణ చేయకుండా అంత ఇంద్రియ నిగ్రహాన్ని ప్రధానించి అప్పుడు కొబ్బరికాయ తీసుకుంటారు. దాన్ని పసుపు రాయాలి. ఆ పసుపు రాసేటప్పుడు కూడా ఎంత శ్రద్ధగా రాయాలంటే ఎక్కడా అసలు బొల్లి అంటారు, మా కొబ్బరికాయ ఇది కనపడకూడదు, పెంకు కనపడకూడదు, అంత దట్టంగా రాయాలి. మంగళక్రమం. ఆ రాస్తున్నప్పుడు హ్రీం మహాలక్ష్మి నమః, హ్రీం మహాలక్ష్మి చిన్న మంత్రం చెప్పుకోండి. లేదా మీకు పాట వస్తే సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మమ్మ తల్లి అనుకుంటూ రాయండి. ఎంజాయ్ చేస్తూ చేయాలి. దట్టంగా రాసి ఒక కళ్యాణ తిలకం పెట్టాలి. మీకు పెళ్లి కాని పిల్లలు ఉన్నారా? అమ్మాయిలు ఎవరైనా ఉన్నవారు ఉన్నారా? ఉంటే అమ్మ నీకు కళ్యాణ తిలకం దిద్దుతున్నాను, మా పిల్ల నుదుటిని కూడా వచ్చేటట్టు చూడే అని వచ్చిన రిక్వెస్ట్ పెట్టేవారు. అదే నైస్గా ఫైల్ పంపించేయాలి, సెపరేట్గా అనకూడదు. ఈ చిన్న కొసరు పెడితే అమ్మవారు చాలా సంతోషం. ఈ కళ్యాణ తిలకం పెట్టి అమ్మాయికి కూడా ఒక కళ్యాణ తిలకం వచ్చేటట్టు చూడు తల్లి అనుకోవాలి. అందంగా చాలా చాలా ఇళ్ళలో చూస్తారు, మొక్కుబడిగా ఏదో ఇలా అనేది చేస్తూ ఉంటారు. హడావిడిగా అయిపోవాలి, తర్వాత వాయినాలు బోల్డ్ ఇల్లు తిరగాలి. ఏ వాయినము అక్కర్లేదు అసలు. శ్రద్ధగా ఒకసారి భక్తిగా చేసుకోండి, ఎంత ఆనందం వస్తుందో. నేను ఆడదాన్ని ఎందుకు పుట్టలేదా అని అప్పుడప్పుడు విచారిస్తూ ఉంటాను. ఎంత వీళ్ళు అక్కర్రా మీకు చక్కగా ఎంత కలర్ నేను కలర్లు కట్టుకుంటే నవ్వుతారు, మాకు మిగిలింది ఈ వైటే. మీరు ఎంత కలర్లు కట్టుకుంటున్నారు, ఎన్ని నగలు పెట్టుకుంటున్నారు చూడండి. ఇవన్నీ నేను పెట్టుకుంటే ఏమంటారు, పూలు పెట్టుకున్నారు కదా. అది అదృష్టం. స్త్రీ జన్మ ఎప్పుడూ దుఃఖించకండి, చాలా అదృష్టం. అంచేత ఆ అదృష్టాన్ని భావిస్తూ ఆనందంగా ఈ కలశమే ఆత్మ. అందుకే ఏ పూజలైనా చివరకు కలశం మీద ఆవాహన చేయాలంటారు. మనకి ఎంతసేపు ఆ కలశం, వాళ్ళు చెప్పింది ఈ కలశం. చిన్న సందేహం గురువుగారు, కలశం విషయంలో చాలా మంది కొబ్బరికాయ పెట్టేటప్పుడు పూర్తిగా పీచు తీసేసి అలా పెట్టమంటారు, అసలు పీచు తీయకుండానే అలాగే పెట్టాలంటారు కొంతమంది. రెండు కరెక్ట్. స్కూల్స్ ఆఫ్ థాట్స్ అంటారు. పీచు తీసేయాలన్న వాడి దృష్టి ఏంటంటే ఆ 3 కళ్ళు కనబడతాయి, నేత్ర ఉన్మీలనం అంటారు దాన్ని. ఆ 3 కళ్ళు తెచ్చుకుంటే మంచి జ్ఞానం వస్తుందని వాళ్ళ ఉద్దేశం. పీచు ఉంచి చేస్తే, నేను పీచు ఉంచే చేస్తాను, నా ఏదంటే కాస్త అందంగా కనపడుతుంది, బోడిలాగా. నా దృష్టి నాదే, ఇది కరెక్టే అది కరెక్టే, ఇది ఇలాగా చేయాలని ఎవరు ఆర్గ్యూ చేస్తే ఇద్దరూ తప్పే. మీరు ఆర్గ్యూ చేయకపోతే వాడు ఆర్గ్యూ, రెండూ కరెక్ట్. నేను ఇదే సందర్భం వచ్చిందిగా చెప్తాను. యూట్యూబ్ వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి దాంట్లో ఉన్న మంచినే గ్రహించను కానీ చెడుని విమర్శిస్తూ కమెంట్లు పెట్టకండి. మీ జీవితాలు వేస్ట్ చేసుకోవద్దు. మంచి గ్రహించడం కోసమే ఉన్నావు కానీ చెడుని విమర్శిస్తూ వీడియోలు చేయడం, చెడుని విమర్శిస్తూ ఎవరు ఉద్ధరించడం కోసం పుట్టలేదు, నేను ఉద్ధరించుకోవడం పుట్టలేదు. నా బతుకు కోసం నేను పుట్టినాను. మీరు వింటారా వింటారు, లేకపోతే నేను ఖాళీ చేస్తే నా జీవితం నాదే. అవునా కాదా? చేత మంచి గ్రహించండి. సో ఇది పెడతారు, కలశం మీద రవికులు పెట్టి అమ్మవారికి అలంకరణం. మళ్ళీ మాయ అన్నమాట, ఈ దేహాన్ని కప్పిన మాయ. సమోసాలా కడతారు కదా, ఇదే మీరు కడతారా? అలాగే పెడతాం గురువు గారు. అక్కడ సమోసా అనుకుని నేను కూడా మీ సమోసా అనుకోకూడదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమిష్టి స్వరూపిణి వరలక్ష్మీ వరదేవతాయనమ ఆవాహయామి అనుకుని చెప్పాలి. సమోసా 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 అనుకుంటే అవే మిగులుతాయి మనకి.
కానీ ఆ ఆకారంలో కరెక్ట్ గా వస్తుంది వస్తుంది కదా అని మనకి అది చూస్తే ఏది చూసినా వరలక్ష్మి అనుకోవాలి, కానీ ఇది అమ్మవారు. చూస్తే సమోసా, అది చూస్తే బొబ్బట్టు, ఇది చూస్తే బూరి అనుకుంటే మీరు ఒంటింట్లోనే ఉన్నారు. అమ్మవారి ముందు లేనట్టే అమ్మవారి అంటారా? ముందు లేనట్టే కదా, నా దృష్టిలో అవే ఉన్నాయి. ఉమ్, చేత అది పెట్టి ఉమ్, తర్వాత ఆవాహన. ఆవాహన ఏంటంటే ముద్రల మీద తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆవాహన త్రికండా ముద్రతో చేయాలి. ఇది త్రికండా ముద్ర. ఉమ్, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మధ్యలో పువ్వులుగా వేసుకుని ఉమ్, ఈ బొటన వేళ్ళని హృదయ స్థానం దగ్గర తగిలించాలి. ఉమ్, ఈ వంచి తల వంచి అని ఊపిరి దాని మీద వదలాలి. లేని వాళ్ళు ఇలా పట్టుకుని ఇలా చేసి ఒకసారి మనం మాట్లాడుకున్నాం అనుకుంటాం, ఉమ్, ఇలా పెట్టి చెప్పారు. వదలాలి, ఊపిరి వదలాలి. హృదయం దగ్గర తగలాలి, హృదయం కొంచెం పైకి ఉంటుంది, అది అక్కడ ఇలా పెట్టి ఇలాగ ఊపిరి అంటే ఉచ్ఛ్వాస రూపేణ బహిరాహ్యం సుఖం చిరం తిష్టం స్వాహ. ఉమ్, ఎక్కడున్నావు నువ్వు? నేను పైనుండి తీసుకొస్తున్నానా? నాలోనే దాంకున్న తల్లి ఉచ్ఛ్వాసంలో ఊపిరి ద్వారా బయటకు వచ్చి ఈ పువ్వుల్లో పడి రాతల్లి బయటికి నేను పూజ చేసుకుంటాను. పూజ చేసాక మళ్ళీ ఉద్యాపన అంటే ఇలా చేయాలి, ఎత్తు కుదయడం కాదు. వీళ్ళని పడింది ధమేల్మ కింద పడేస్తారు, అంతదాకా పూజ చేస్తాం మనం. ఉమ్, అప్పుడు ఏమైపోతుంది, పాపం దెబ్బ తగలదు ఆవిడకి. వినాయకుడిని కూడా ఎత్తి కుదేస్తూ ఉంటారు. తప్పేనా అది? ఉమ్, ఎక్కడి నుండి వచ్చో అక్కడికి వెళ్ళిపో, మళ్ళీ మన సంసారం చేసుకోవాలి కదా ఉమ్, అని చెప్పి ఆవాహన్ని, మనకి ఆవాహన మంత్రాలు ఉన్నాయి, ఆం హ్రీం క్రోమ్ అని. దాని గురించి తర్వాత చెప్దాం. బట్ లక్ష్మీం క్షీరసముద్రాంతర్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ. ఎంత చక్కగా చెప్తారు. చాలా దట్టమైన వైభవం తల్లి నీ కటాక్షానికి అని అంత భావనతో మీరు వీలుంటే చదివి ఉమ్, ఆ ఆవాహన కలశం ఇచ్చేసి ఉమ్, పూజను కొనసాగించారు. అలాగా కలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాక షోడశోపచార పూజ చేయాలి. అది మీకు అందరికీ తెలుసు. ఉమ్, ఆ ఉపచారాలు చేసేటప్పుడు కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వడం కన్నా ఇక్కడ కనెక్ట్ అవ్వడం మంచిది. అంటే ఒక్కొక్క ఉపచారం కింద ఉమ్, ఎవరైనా ఆవాహనం అంటారు, ధ్యానం అంటారు అనుకోండి. ఉమ్, అంటే ఏం ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? పుష్పం పట్టుకుని అమ్మవారి శ్లోకం ఏదో మీకు తెలిసిన, అందరికీ కామన్గా తెలిసిన లక్ష్మీశ్వరం, ఆ ధ్యానం చేయాలి. ఉమ్, చేస్తున్నప్పుడు నా దృష్టి దేని మీద ఉంది అని గమనించాలి. ఉమ్, ఒకటి, ఫస్ట్ లెవెల్లో ఉన్న భక్తి ఉన్న వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి రూపు కనబడాలి కళ్ళు మూసుకునే. ఉమ్, ఒక పింక్ కలర్ శారీ, కిరీటం, ఓ కమలం, తర్వాత ఓ బింది, ఓ నగలు, మన గీతాంజలి గారు వేసుకున్నట్టు నగలు, బిందులో ఎండి బంగారు, ఇవన్నీ ఊహించాలి. పక్కనే లక్ష్మీదేవి ఉండాలి అక్కడ. ఉమ్, అది ఫస్ట్ లెవెలే, అది పెద్ద హై లెవెల్ అంటలేదు. రెండో లెవెల్లో ఉన్నవాళ్ళు, అంటే కొంచెం పైకి ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని ఒక కాంతివంతమైన దీపంలాగా, ఆ దీపానికి ఎన్ని కిరణాలు ఉన్నాయో మన లెక్కలేదు, బంగారు కిరణాలతో ఉన్న ఒక దీపం, అదే ఇది ఇక్కడ వస్తుందని. ఉమ్, మూడో లెవెల్లో ఉన్నవాళ్ళు ఈ రూపాలే ఊహించరు. ఇప్పుడు పార్వతి గారు ఎవరో మా ఇంటికి వస్తారన్నారు, 8:30కు వస్తానంటారు. 8:15కి నేనేం చేస్తూ ఉంటాను, ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటారు, ఈ పాటికి వచ్చేస్తున్నారు, ఊహించుకుంటూ ఉంటాం. వస్తున్నారు. అంత ఫ్రీక్వెంట్గా నేను తలుచుకోగలిగాను. ఉమ్, సో ధ్యానం అనేది ఆ శ్లోకం అప్పుడే కాదు, ధ్యానం మొదలెట్టడానికి ముందు నుండి వరలక్ష్మిని ధ్యానం చేస్తుండాలి. ఇంకా ధ్యానం చేస్తాను, వచ్చేస్తుంది వరలక్ష్మి ఉమ్, అన్నంత తదేకంగా అమ్మవారిని తలుచుకోవాలి. ఆవాహనం అన్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఆవాహనం ఇలాగే. ఉమ్, ఇక్కడ శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎంత ప్రేమ ఎంత చనువు ఉన్నా కూడా రారా కూర్చో అనలేరు, రండి కూర్చోండి అనాలి. ఉమ్, ఇలా విసిరేయకూడదు పువ్వుల్ని, ఆవాహనం సమర్పయామిని. ఉమ్, చేసి వాళ్ళు వేరే ఉన్నారు, మనం మాత్రం ఆవాహనం. ఇక రామా కూర్చో. ఉమ్, ఎవరైనా మీ ఇంటికి వస్తే కూర్చోండి అంటాం, అదే అక్కడ పోదు, ఆ యాక్షన్ ఇక్కడ చేయాలి. రత్నసింహాసనం అన్నప్పుడు పువ్వుని విసిరేయకండి, కలశం కిందని బేస్లో ఇలా వంగి భక్తి శ్రద్ధలతో అమ్మ కూర్చో, ఇక్కడ కూర్చోవాలి. అది ఎప్పుడు ఇస్తావో భాగ్యం, కనీసం ఇక్కడ కూర్చో ఉమ్, ఉండాల్సింది. విష్ణు వక్షస్థలాలయే,
నువ్వు ఎక్కడ కూర్చుని తల్లి, సాక్షాత్తు విష్ణుమూర్తి వక్షస్థలంలో కూర్చుని నీకు నేను సింహాసనం ఇవ్వను తల్లి, దానికి ఈక్వలెంట్ ఏదైనా ఉందా? కనీసం ఇక్కడ కూర్చో. మనం ఈ రత్న సింహాసనం కానీ ఏదో వీడియో రత్న సింహాసనం వేసినట్టు పదే ముక్కు పుట్టాలు ఎలా పెట్టేసి చేస్తూ ఉంటాం. అక్కడ నీకు వినయం ఏది? నేను అలా ఇవ్వాల్సింది నేను ఇంతే ఇస్తున్నాను తల్లి. కుచేరుల్లా ఉండాలి మీరు. కృష్ణుడి దగ్గర కుచేరుడు రావాలి ఆ ఫీలింగ్. రత్నసింహాసనం సమర్పయామి. అలాగా పాదయోహ పాద్యం సమర్పయామను కలశం మీద అమ్మవారి పాదాలు ఊహిస్తూ అలా రాస్తూ ఉన్నట్టు ఫీలింగ్ చేస్తే ఆ తడబాలి. పాదయోపాద్యం కాదు, ఆ పాదాలు ముట్టుకుంటే అమ్మవారి పాదాలు తగినంత. ఇప్పుడు కాంచీపురం వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకున్నాక పక్కన వారాహి విగ్రహం ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? ఆ వారాహి విగ్రహం దగ్గర ఒక స్తంభం ఉంటుంది, ఇత్తడి కవచం వేసి, దానికి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఎప్పుడైనా మీకు వీలుంటే వాళ్ళు అనుమతి చేస్తే ఇలా వేలు పెట్టి టచ్ చేయడానికి చూడండి, మెత్తగా తగులుతుంది. ఆ స్పర్శ తగలాలి. అలాగే అష్టాదశ పీఠాల్లో అమ్మవారి యోని స్వరూపం అక్కడ కామాఖ్య వక్షస్థలం పడేది నేపాల్లో ఉంది. అక్కడ మీరు నమ్మరు, అక్కడ వక్షస్థలం నేపాల్ ఉత్తర భారతదేశం. అక్కడ ముట్టుకుంటే నిజంగా అమ్మవారి వక్షస్థలం అనిపిస్తుంది. మామూలు రాయే అది చెప్పాలంటే, అంత శక్తి అందులో వస్తుంది. అలాగా మీరు ఆ పాదాలను రాస్తున్నారని, ఏ పాదాలని వేదాలు ఆశ్రయించుకున్నారో ఆ పాదాలను ముట్టుకుంటే వేదసారమంతా ఇచ్చేటువంటి కరుణా సముద్రాలివి తల్లి. నాకు వేదసారం కూడా అక్కర్లేదు, నిన్ను తెలుసుకోగలిగే జ్ఞానం ఉంటే చాలు. ఇంత భావన ఉండాలి పాదయోపాద్యములు. నేను ఎప్పుడు పుచ్చుకునేవాడిని అని అడుక్కుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను. ఇచ్చి గుణం నాకు ఇవ్వు తల్లి, నీ చేతులు ఎప్పుడు ఇస్తాయి కదా, ఆ ఇచ్చి గుణం నాకు ఈ తల్లి అని చేతులకు రాయాలి. నీ పెదాల్లో ఉన్న తాంబూలపు కవలని ఒక్క చుక్క పెడితే జన్మ తరించిందనేమో అన్నట్లు ఇంద్రాది అష్టదిక్పాలకులు నిన్ను చుట్టి అలా ఎదురు చూస్తున్నాడు తల్లి. తాంబూల చుక్కకే అంత వాల్యూ ఉంటే నీ పెదాలని ముట్టుకుంటే ఎంత శక్తి వస్తుందో ఈ మధ్య. అంత భావంతో ముఖే ఆచమనీయం సమర్పయాలి. ఆ నీళ్ళు నేను తీసుకోవాలి అంటే నేనంటేనే కాదు, మీరు. అది ప్రసాదం. ప్రసాదం ఎప్పుడు చివరిలో కాదు, అది గ్యారంటీ లేదు. ఎక్కడెక్కడ ప్రసాదం దొరికితే లాగించేయడమే, చివరి దాకా ఉంటుందని గ్యారంటీ ఇవ్వదు ఆవిడ. ప్రసాదం అనేది వెంటనే పుచ్చుకోవాలి, తర్వాత పుచ్చుకుంటానని పెట్టుకోకూడదు. సత్యనారాయణ వ్రతం అయిపోయి కూడా కథ అయిపోయి ఆరతిచ్చే కానీ ముందు అరటిపండు తీసుకోవాలి, తర్వాత తీసుకుంటే మీరు ఎప్పుడు చూడ మర్చిపోతారు, ఎవడో ఒకరు పట్టుకుపోతారు. అంచేత అలా చేసి స్నానం ఉన్నప్పుడు మనం పంచామృతాలతో స్నానం చేసి, పంచామృతాల్లో ఏం వేస్తారు? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, తేనె, పంచదార ఇవి వేస్తారు. ఇవి పాలు కొంచెం ఎక్కువ వేసి మిగతావన్నీ కొంచెం తక్కువ ఉంటే ఆవిడకి ఇబ్బంది ఉండదు. మనం పెరుగు ఇంత వేసి నెయ్యి ఇంత వేసి కచ్చ చేసి మన ముఖం మీద పోసుకుంటే ఎంత చికాకుగా ఉంటుంది. ఆవిడకి అదే చికాకు. ఇళ్లలో ఇంత పోసేస్తూ ఉంటాం. అక్కడ ఎవరు విశాఖపట్నంలో ఉంది ఆవిడ దేవత పేరేంటి? కనక మహాలక్ష్మి. ఆవిడ నోట్లో అరటిపళ్ళు కూరేస్తూ ఉంటారు, ఎంత ఇదిగా ఉంటుందో. అలా చేయకూడదు. సున్నితంగా ఆ పంచామృతాలతో, మీకు పంచామృత మంత్రాలు తెలియవు మరి ఏం పర్లేదు, హ్రీం మహాలక్ష్మి అయిన హ్రీం మహాలక్ష్మి అయిన ఒకే మంత్రం మీ ఇష్టం. ఓపిక తగినట్టు పంచామృతాలు వేయండి, కొబ్బరి నీళ్ళు వేయండి, పళ్ళరసాలు వేయండి. శ్రీ సూక్తం ఎలాగా ఇంచుమించు అందరికీ వస్తుంది. ఆ శ్రీ సూక్తం ఏది రాదు, ఇంటర్నెట్లో ఉన్నాయి. హరి అచ్యుతరామ శాస్త్రి, జల్లకర బ్రదర్సు, కాస్త తప్పులు లేకుండా చదివి వాళ్ళది పెట్టుకుని మీరు అభిషేకం చేయడం మంచిది. లేదా చిలకరించండి, ప్రోక్షణ చేయండి. చేశాక మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం. వస్త్రం, ఇక్కడ వస్త్రం, ఈ వస్త్రాల దగ్గర కూడా పొద్దున్నే పూజ చేసినప్పుడు అందరూ వస్త్రాలు పట్టుకొచ్చారు. ఇవాళ శుక్రవారం కాబట్టి అందరిది ఉద్దేశం ఏంటి? వస్త్రాలు కాస్ట్లీ వస్త్రం పెట్టి ఇది అమ్మవారికి ఇచ్చి నేను కట్టుకుంటాను అనుకుంటారు. అంటే వాళ్ళే కట్టుకుందాం ప్రసాదం కింద. అక్కడే తప్పు. ఏది పెడుతున్నావో అది ఇంకోటికి పంచగలిగే వితరణ శైలి. మనం ఏంటి ఇంకోటి పంచాలంటే రేటు పడిపోతుంది మనకి. ఒప్పుకుంటారా? మనకి పెట్టుకోవాలంటే 10,000, 500 చాలు పంచిది. పని మనిషి అయితే ఇంకా పడిపోతుంది, 200 చాలు.
ఇది ఈ వికారాలు దాటితేనే వరలక్ష్మి వ్రతం ఫలిస్తుంది. ఏం పెడతానో వెంటనే మాకు గురు పౌర్ణమికి వారాహి నవరాత్రులకు అలా కుప్పలు పట్టుచీరలు వచ్చాయి. 10,000 15,000 మా విశాలమ్మకి మా మిసెస్ గురువమ్మకిను. మేము గొప్పగా చెప్పుకోవట్లేదు. ఇదే సాధన. నాణ్య పంద అయనాయ విద్య, ఇది తప్పితే మార్గం లేదు. అలా కళ్ళు మూసుకుని అలా ఇచ్చేసేయడమే. వచ్చినట్టు ఇచ్చేసేయడం. ఇది నాకు నచ్చింది, దీనికోసమే చూస్తున్నాను అని దాచుకోవడం తప్పు. నచ్చిందే ఇవ్వాలి నువ్వు. కష్టం. వరలక్ష్మి వ్రతం నేను చెప్పినట్టు చేయాలంటే చాలా కష్టం. అవునా? మీకు కష్టం అనిపిస్తుందా? ఒక డజన్ ఎన్నో బ్లౌజ్ పీసులు పెట్టుకుంటామండి. వాటి మీద 2 అక్షింతలు వేసి వస్త్రం సమర్పయామి అంటాము. అదే వాళ్ళని పేరెంటాలను పిలుచుకొని ఇచ్చుకుంటామండి. వస్త్ర యుగ్మం సమర్పయామి. అందుకనే మనం ఏం కట్టుకుంటామో అదే. మనం ఒక్క బ్లౌజ్ పీస్ జాకెట్ దొరుకుని ఉన్నాం కదా, చీర కట్టుకుంటాం. అంచేది ఏదో ఒకటి శక్తి కొలది ఒక 100 రూపాయల చీర పెట్టండి. ఒక చీర అంటే నేను పెట్టి తీరాలని నియమం కాదు. నేనేం చేస్తాను అదే అక్కడ తీయాలి. నేను పండు కోసి తింటాను. అందువల్ల అమ్మవారి నైవేద్యంలో పండు కోసే పెట్టాలి, కానీ పండు ఫుల్గా పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. దానిమ్మ పండు అవన్నీ కూడా అలా తినం కదండి. అరటిపండు తొక్క వలవాలి కదా. అలాగ నేను ఎలా తింటానో అలాగే పెట్టాలి. ఏం తింటానో అదే. అవునా కదా? లాజికల్గా ఆలోచించండి. సో వస్త్రయుగ్మం అని చెప్పి శక్త్యానుసారం పెట్టి తర్వాత పుష్పాలతో పూజ చేయాలి. ఆ పుష్పం కూడా మృగముద్ర అంటారు. ఇది చాలా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింది. ఆ పెట్టి హృదయం దగ్గర పెట్టుకుని ఓం ఐం హ్రీం హ్రీం ప్రకృత్యే నమః శ్రీం, ఓం ఐం హ్రీం హ్రీం వికృత్యే నమః శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం విద్యాయే నమః శ్రీం. ఈ రిథం పోకూడదు. మనకి చేతులు నొప్పిడతాయి కాబట్టి ఇలా పెట్టుకుని ఇలా కూర్చొని డిగి 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 అంటాం. సారీ, అందరు చేసేది ఇదే. ఇది బోట్ ఒకటి కావాలి దీన్ని, లేకపోతే ఒక చేతులు నొప్పిడతాయి కదా. ఇది పెట్టుకుని గోరుతోటి ఇలా 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 ఉంటుంది. అలా చేయకూడదు. అంటే అలా ఎవరు చేయమలేదు. మీకు ఓపిక లేదు. ఒక్కసారి ఇలా వేసి కూర్చోడమ్మా, నాకు ఓపిక లేదే, కేళ్ళ నొప్పులు కావడం, ఏం చేయమన్నావు? గురుగారు చిన్న డౌట్ అండి, అక్కడే చిన్న డౌట్ అండి. ఇప్పుడు చేతులు నొప్పి, అందుకని కొంచెం ఇలా కుంకుమ పట్టుకొని అన్ని చదువుకొని ఒక్కసారి వేసేయచ్చు. అదే బెస్ట్ నన్ను అడిగితే. ఈ కుంకాలు పోసేయడం కుప్పలు, తర్వాత దాన్ని ఏం చేయాలండి? ఓ పెద్ద క్వశ్చను. ఇది ఒకటి పట్టుకోండి. అలాగని కుంకం ఖర్చు తగ్గుతుందని ఆ కక్కుర్తి బుద్ధితో చేయకూడదులే. ఇది భావన ముఖ్యం. నేను కుంకం ఖర్చు తగ్గుతుందని చేసేవాళ్ళు ఉంటారు. నాకు ఓపిక లేదు కాబట్టి ధ్యానం మీద దృష్టి నిలిపి సింధూరాణ విగ్రహం అని మొదటి శ్రీ శివశక్తి రూపిణి లలితాంబిక అంతదాకా మీ దృష్టి కదపకుండా అమ్మవారి మీద ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇది పట్టుకుని ఏదో ఆలోచిస్తూ అమ్మయ్య ఖర్చు తగ్గింది, కొంచెం వేయచ్చు, శ్రమ కూడా తగ్గింది, లాస్ట్లో ఏమన్నారు గురువుగారు అనుకుంటే అది తప్పు. ఈ పోసిన కుంకం కూడా మీరు మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అది ఎనర్జైజ్ అయిన కుంకుమ. అవునా కదా? మంత్రం చదివి పోసారు, దాన్ని కొంచెం జల్లించేసేసి పురుగులు పట్టినంత వరకు బాగానే ఉంటుంది. పురుగులు పట్టే వాడకూడదు. అది మళ్ళీ యూజ్ చేయడం కాదు అంటారు. మరి బంగారు పువ్వులతో పూజ చేస్తారు, దాన్ని పారేయండి. మేము మీ ఇంటి దగ్గర కూర్చుంటాం బంగారు పువ్వులు అందుకోవడానికి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం గురుగారు, బంగారం పూలు, వెండి పూలు వీటితోటి పూజ చేస్తూ ఉన్నారు. సో ఇలా చెయ్యొచ్చా? అసలు చెయ్యొచ్చా అంటే అది పువ్వులు బాగా తప్పుతుంది, ప్రతిసారి వెళ్ళక్కర్లేదు అన్న దృష్టితో చేస్తే చాలా తప్పు. నా అమ్మకి బంగారం పూలతో చెయ్యాలి అని చేస్తే బంగారు పువ్వులు చేస్తాం, ఒక న్యాచురల్ పువ్వులు కూడా తీసుకొచ్చి వేస్తాం. ఇది ఆల్టర్నేట్ కాదు. బంగారం పూలే. అది వేరే సందర్భాల్లో వాడినప్పుడు సువర్ణ పుష్పాభిషేకం వాడతాం, అది ప్రత్యేక పూజ. మామూలు పుష్పాలకి ఆ పుష్పాల విలువ ఒకటి, వాటికి ఎవరు మోక్షం కల్పిస్తారు? అది నేనైతే మామూలు పుష్పాలతో చేస్తాను. ఎప్పుడైనా అమ్మవారి మీద బాగా ప్రేమ వచ్చేసిందంటే ఓ బంగారు పుష్పం పెట్టుకో తల్లి అని పెడుతూ ఉంటాను. ఇది షో కిందో నేను 108 బంగారు పుష్పాలు అలా రాకూడదు. సో సాధ్యమైనంత వరకు మామూలు పుష్పాలతో చేస్తేనే సరే. పుష్ప పూజ చేస్తారు. ఇకపోతే మిగతా అన్ని వదిలేద్దాం. ఇకపోతే తోరం కట్టుకోవాలి. 9 పోగులు ఉన్నటువంటి 9 ముళ్ళు వేసుకుని, కొంతమంది 5 పోగులు 9 ముళ్ళు అది మళ్ళీ కొట్టుకోకండి. ఇదే కరెక్ట్ అదే కరెక్ట్. అమ్మవారు ఎన్ని పోగులు అయితే అన్ని పోగులు అన్ని ముళ్ళు ఏం లేదు. అక్కడ 9 ముళ్ళు మాత్రం కావాలి. ప్రథమ గ్రంథిం పూజయామి, ద్వితీయ గ్రంథిం పూజయామి అని చెప్పి ఒక్కొక్క గ్రంథి అంటే నాట్ ఎన్నో గ్రంథులు ఉన్నాయి.
ఆవిడ చెప్పింది 3 గ్రంథులే, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. అవి లాస్ట్ గ్రంథులు. వీటికి వెళ్ళడానికి ముందు ఎన్నో గ్రంథులు అంటే లాక్స్, ఎథరిక్ ప్యాచెస్ అంటారు. ఆ గ్రంథులన్నీ ఈ నవనాడుల్లో ఉన్నటువంటి నవయోన్యాత్మకమైన శరీరం, నవయోనులు, ఇవన్నీ యోనులు. ఈ యోనులతో కూడినటువంటి యోన్మాతక శరీరంలో ఆ దైవశక్తి, కాస్మిక్ ఫోర్స్ అంటారు, అది ప్రసరింపకుండా అడ్డుపడే నవగ్రంథులే ఈ 9 ముళ్ళు. అది ఒక్కొక్క గ్రంథికి ఒక దేవతను పూజించి, అమ్మ ఆ అడ్డు తొలగింది తల్లి, అమ్మ ఆ అడ్డు తొలగింది, నీ శక్తి నా దేహంలో నిరంతరం ప్రసరిస్తూ ఉంది అని గ్రహించి, ప్రసరింపమని కాదు, ప్రసరిస్తూ ఉంది అని గ్రహించే శక్తి నాకు. కొత్తగా ఏం రాదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అది గ్రహించే శక్తి కట్టుకుని వాయన దానం ఇవ్వాలంటారు. మనం ఏం ఇస్తినమ్మ వాయనం, ఉంచుకున్న వాయనం, ఇస్తినమ్మ వాయనం ఏదో చెప్తారు, నాకు సరిగ్గా తెలియదు, నాకు సరదా, అది చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఎవరికైనా సరే వచ్చింది లక్ష్మీదేవి అన్నది భావన పూర్తిగా ఉందా లేదా గ్రహించుకోవాలి. ఉంటే మంత్రం తప్పితే మీకు ఇంకోటి ఉండకూడదు. ఒక సరదాలా చేసినా కూడా మంత్రంతో నేనేమిటి ఇస్తున్నాను, ఇస్తినమ్మ వాయనం, నేను వాయనంలో ఏం పదార్థాలు ఉండాలి అని అంటే, మరి పళ్ళు, పూలు, పసుపు, కుంకం, గాజులు మేడం. మరి ఉత్తప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే నా సౌభాగ్యం వెళ్ళిపోతుందో, మీ సౌభాగ్యం ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలోచించారా? అది ఇచ్చేస్తున్నారా? అది కాదు. అక్కడ వచ్చిన ఆవిడెవరు అంటే లక్ష్మీదేవి. ఎవరికి ఇస్తున్నారు? ఇస్తినమ్మ వాయనం. లక్ష్మీదేవికి నా భక్తి, విశ్వాసము, నమ్మకము, శ్రద్ధ, మంత్రము, ఉపచారము ఇవన్నీ నేను ఇస్తున్నాను ఈ రూపంలో. పుచ్చుకున్న వాయనం అంటే మళ్ళీ వెనక్కి పుచ్చుకున్నట్టు ఏం పుచ్చుకుంటున్నాను? నిరంతరమైన సౌభాగ్యం ఇచ్చి కూడా. ఇంకా అందుకే 3 సార్లు ఎంత చెప్తారు కదా, ఒకసారి చెప్తారా? 3 సార్లు. ఒకసారి ఇస్తే సరిపోదేంటి? ఎందుకు? ఇచ్చి కూడా అన్ని పదే పదే అలవరుచుకోవడం. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం అంటే ఇచ్చి కూడా అలవడుతుందని 3 సార్లు చెప్పుకోవాలి. నన్ను అడిగితే 30 సార్లు చెప్పాలి. పుచ్చుకున్న వాయనం అయిపోయి. వాయన దానం అంటే అది. ఆ పూజ చేయించిన బ్రాహ్మణుడు కూడా యథోచితంగా పూజ చేసి అవి వచ్చిన బూర్లు అవన్నీ ఏవో ఉంటాయి కదా, అవన్నీ అవి కూడా ఎందుకు పెట్టారంటే, పూర్వకాలంలో బ్రాహ్మణుడు ఉద్యోగం చేసుకునేవాడు కాదు, డబ్బులకి ఈ పూజకి ఇంత అవుతుంది అని అడిగి అర్హత లేదు. మనసోత్సాహ పరిమితం యథాశక్తిం హిరణ్యం తుభ్యం సంప్రదదే నమః. ఇది మంత్రం. అంటే నేను పూజ చేయించాక, మేమంటే నేను కాదు, పురోహితుల వారు వచ్చి పూజ చేయించాక, అది 4 గంటల పూజ అయినా 2 గంటల పూజ అయినా, మనసోత్సాహభరితం, మీరు ఎంత ఆనందపడతారో దాని కొలమానం కింద. మీకు ఎంత డబ్బున్నా చూస్తే మీరు చాలా డబ్బున్న వాళ్ళలా కనబడుతున్నారు, కోటీశ్వరులాగా. అప్పుడు ఏంటి, నాలాంటి వాడు ఒక పూజ చేస్తే ఓ 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు? కోటీశ్వరులు కదా. యథాశక్తి నేనేం చేయాలి? పుచ్చుకుంటున్నప్పుడు డిమాండ్ చేయకుండా, మీరు అరటిపండు చేతిలో పెట్టినా ఏంటి నినగలేసుకుని అరటిపండు చేతిలో పెడుతుంది అనుకోకోదట. వీడికి అది మహా టెస్ట్. అది కళ్ళు మూసుకుని హిరణ్యం తుభ్యం, నువ్వు ఇచ్చిందే బంగారం తల్లి అని కళ్ళకదుకుని ఎవరు వేసుకోవాలి. అందుకే బ్రాహ్మణ వృత్తి చాలా గొప్ప వృత్తి అని నేను కులంతో చెప్పట్లేదు. ఎవడు ఇలా ఆచరిస్తారో వాడే బ్రాహ్మణుడు నా దృష్టిలో. ఎవళ్ళు ఇలా ఆచరిస్తారో వాళ్ళే బ్రాహ్మణుడు. అందుకే మా వేమకోటి కృష్ణయాది వారు చెప్పారు, బ్రాహ్మణులం అనడం మానేసి బ్రాహ్మణం, మణులు కాస్త మనం అయిపోయారండి. మేము బ్రాహ్మణం అంటారు, మణులు ఎక్కడ పోయారండి అన్నారు. ఎంత చక్కగా చెప్పారు. సరిగ్గా పలకాలు, ఉచ్చారణం. సరే, ఈ వాయనదానం ఇచ్చేస్తా. ఇక కథకు వద్దాం. కథకు వచ్చినప్పుడు కథ చదువుతున్నా కానీ ఒక్కొక్క పదం చూడండి. చారుమతి, హీరోయిన్ పేరు ఎవరు? చారుమతి. చారు అంటే ఏంటి? లెమన్ చారు, పైనాపిల్ చారు కాదు. చారు అంటే అందమైన. చారు హసన్, చారు హాస, బాగా నవ్వి. చారుమతి అంటే అందమైన ఆలోచనలు గల తల్లి. కథ చదివేటప్పుడు అందులో ముఖ్యమైన పాత్ర ఏంటంటే చారుమతి, అందమైన ఆలోచనలు కల తల్లి. అందుకే దేవి భాగవత మన సప్తశతిలో కూడా సుబుద్ధి, సురధ, మంచి దేహం గలవాడు సురధ. సో చారుమతి కాబట్టి ఒక వాక్యం ఉంది, అది చదివితే, అది చదివి పాటిస్తే వరలక్ష్మి వ్రతం చేసినట్టే. ఎన్ని రోజులు
పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాదు, 365 రోజులు చేసినట్లే. ఏమిటి ఆ వాక్యం? చారుమతి గయ్యాళిగాక మితముగా సంభాషించుచు ఉదయాన్నే నిద్రలేచి భర్తను అత్తమామలను పెనిమిటిని అత్తమామలను దైవముగా భావించుచుండెను. ఒక్కటి పాటిస్తే చాలు, అదే వరలక్ష్మి వ్రతం. ఇవన్నీ వదిలేస్తున్నారు, వాయినాలు పట్టుకుని వేలాడుతున్నాం మనం. నిజంగా బాధేస్తుంది. ఇది మెయిన్. గయ్యాళిగాక మితముగా భాషించుచు. స్త్రీ అంటే ఎప్పుడు మాట్లాడుతున్నా అని హస్బెండ్ ఎదురు చూడాలట. మితముగా భాషించు. ఎలాంటి వాడైనా అంటే మీకు అందరు కోపం వస్తుందేమో, నేను పురుష పక్షపాతి కాదు, నేను యాక్చువల్గా స్త్రీనే. స్త్రీ విద్య ఉపాసన చేసేవాడు ఎవ్వడైనా స్త్రీగా అంటే స్త్రీ లక్షణాలు ఉంటే కానీ వాడు స్త్రీ విద్య ఉపాసన చేయలేడు. ఆ సహనం, ఓర్పు, ఆ ప్రేమ ఉండాలి. అందుకే ప్రెగ్నెంట్ లేడీ మా ముందు వచ్చినా కూడా ఎప్పుడమ్మా డెలివరీ, ఎన్నో నెల అని అడుగుతాను. మా వాడు ముందు ఏంటంటే ఆడవాళ్ళు అడుగుతున్నారు, నాకే తెలియదు. ఒక అమ్మ అడిగినట్లే ఎప్పుడమ్మా డెలివరీ, బాగానే ఉందా అని అడుగుతాం. ఎందుకు? ఆ భావన వస్తుంది కాబట్టి. అంచేత స్త్రీగా అతల భర్త ఎలా ఉన్నా సరే, మా అమ్మగారు ఇప్పటికీ నాకు గుర్తు, 3:30కి లేచి మా నాన్నగారి కాళ్ళకి దండం పెట్టి మంగళసూత్రం ఇలా తీసుకుని కళ్ళకు అద్దుకుని అప్పుడు ఆరంభిస్తుంది శ్లోకాలు. ఇంక తర్వాత మొబైల్లో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కళ్ళైనా చేస్తారు ఇప్పుడు? చెయ్యండి. మొదలెట్టండి, రేపు వరలక్ష్మి వ్రతంలో మొదలెట్టండి. మీ భర్తలందు ఎలా మార్పు వచ్చిందంటే సుమన్ టీవీ చూశాక మారానండి. వాళ్ళకి ఒక పాపులారిటీ. ఎవరు చెప్పారంటే గురు కరుణామయ్య, నాకు పాపులారిటీ. అందరూ సర్వే జనా సుఖినో భవంతు. నిజం. అందుకే ఉన్నాయి ఈ మీడియాస్ అన్నీ. మార్పు రావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాకు అనవసరం. అత్తమామలను కూడా దైవంగా భావించి అయిపోయిందా? సరే, వాళ్ళు కళ వచ్చిందని చెప్తుంది. నాకు వచ్చిన కళ నేనే దాచుకోకూడదు. స్వార్థం లేదు. స్నేహితులు చెప్తుంది, లక్ష్మీదేవి కనబడింది, పౌర్ణమి వచ్చే ముందు శుక్రవారం నాడు చేసుకుంటే బోల్డ్ డబ్బులు ఇస్తానంది, సంపదలు ఇస్తుంది అని 10 మందితో ముందు ఎవరికి చెప్పింది? అత్తమామలకు చెప్పింది. ఆ ఇంపార్టెన్స్ అత్తమామలకు ఇచ్చింది. ఇండిపెండెన్స్ లేదు అక్కడ. నేను చెప్పాలి అన్నందువల్లే గొడవలు వస్తున్నాయి ఇప్పుడు. వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని అది చెప్పింది. సరే, పూజ మొదలైంది. అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎదురు చూశారు. మనకు వచ్చాక కానీ తెలియట్లేదు. కానీ అమ్మ, ఆ సత్యనారాయణ వ్రతంలో ఆ బ్రాహ్మణుడు మరునాడు ఎప్పుడవుతుందా, సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేస్తానా అని ఉత్సాహంతో నిద్రలానంట. మనకి బెంగతో నిద్ర రాలేదు. ఇద్దరికీ నిద్ర లేదు. తేడా అక్కడ ఉత్సాహం, ఇటు బెంగ. రేపు వరలక్ష్మి వ్రతం నేను పిలిచాను, ఎలా చేసుకుంటానో అంట, అమ్మో అనుకుంటూ పడుకో. రేపు వరలక్ష్మి వ్రతం, ఉత్సాహం, అమ్మ ఇలాంటి భాగ్యం వచ్చింది అనుకోవాలి. ఉత్సాహంతో చేయాలి. అది ఒక వాక్యం గుర్తుంచుకోండి. సరిపోయిందా? పిదప ఆ చారుమతీదేవి పూజ చేసిన తర్వాత ఒక ప్రదక్షిణము చేసిరి. వారందరికీ కాలికి గల్లు గల్లు అని గద్దెలు వచ్చాయి. మనము ఒక ప్రదక్షిణం చేసితిమి, మోకాళ్ళు నొప్పి పెట్టినవి. రెండవ ప్రదక్షిణం చేసి కీళ్ళు లాగేసాయి. మూడో ప్రదక్షిణ కొలబడ్డాం. ఇది ప్రస్తుతం. ఏమిటి అక్కడ ప్రదక్షిణం అంటే? నవ్వుకోవడానికి చెప్పారు కానీ ఏమిటి అక్కడ ప్రదక్షిణం అంటే? మంత్రంలో కరెక్ట్గా చూస్తే ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయామి అని కరెక్ట్ మంత్రం. అంటే ఏమిటి? పూజ చేసేటప్పటికి ఆ పూజలో ఉన్న మంత్రాల ప్రభావం వల్ల నా జీవితంలో నేను ఎలా నడుస్తున్నానో నాకు నిష్పక్షపాతంగా దృష్టికి వస్తుంది. నా తప్పులన్నీ నాకు తెలుస్తాయి, ఎదుటివాడు చెప్పకుండా నాకు తెలుస్తాయి. ఈ ఒక్క ప్రదక్షిణ మూలాధారం నుండి సహస్రారం వరకు కుండలి వెళ్ళి మళ్ళీ మూలాధారంకి వస్తే ఒక ప్రదక్షిణ. అది మీరు ఇంత యోగాలా చేయక్కలేదు. అలా ఎన్ని తప్పులు చేస్తున్నాను తల్లి, తెలిసో తెలియకో చేస్తూనే ఉన్నాను, క్షమించు తల్లి అనుకుంటూ చేయాలి ప్రదక్షిణ. అప్పుడు కాలు గల్లు గల్లు అని శబ్దం అనిపెట్టి మీకు మా పట్టీలు వస్తాయని చేయకంటే అప్పుడు వెంటనే వీళ్ళు వేసేస్తారు తమ్ముళ్ళు, ఈ ప్రదక్షిణ చేస్తే గద్దెలు వచ్చేస్తాయి మీకని మా యూట్యూబ్ వాళ్ళు. అలా మీకు రావు, అవేమి రావు. ఏమొస్తానంటే అక్కడ శబ్దం మీరు ముఖ్యం.
చినినాదం చినినాదం వీణానాదం తంత్రీనాదం వేణునాదం డక్కానాదం దమననాదం వేరీనాదం ప్రాణఘోష అని దశవిధ నాదాలు ఆధ్యాత్మిక సాధనలో మనకి వినపడతాయి. మొట్టమొదటి నాదం చినినాదం. అమ్మవారి గజ్జలు చెప్పుడు వినపడుతుంది ఇంట్లో. ఎవరికైనా వినపడుతూ ఉంటుందా? అప్పుడు ఎప్పుడు నిత్యం గజ్జలు చెప్పు. మొదట్లో భయపడిపోతుంది దెయ్యం. మనకి అమ్మవారు వచ్చినా కూడా దెయ్యమేమో అనుకుంటాం. అదేం బాగుందో దెయ్యమేమో అనుకుంటాం. సో ఆ గజ్జల చప్పుడు వినపడుతుంది. రెండో ప్రదక్షిణ చేయగానే దేహమంతా దగమైన ఆభరణాలతో నిండిపోతాయి దేహమంతా. మనకి నగలు వచ్చాయా? నగలు రావు. వాళ్ళకి నగలు రాలేదు. మనకి గుర్తిని లేకపోతే మన అమ్మలక్కలు చేయరు కదా అని వాళ్ళు ట్రాప్ చేశారు. దీనికోసం చేస్తారేమో అని. మీకు ఆధ్యాత్మికత సర్లే, ఇది ఇంత చేసి ఆధ్యాత్మికత ఎందుకు, మనకు చాలా ఉంది అనుకుంటాం. మనం చెయ్యం. అంటే నగలు వస్తాయి, పట్టీలు వస్తాయంటే చేస్తారు కొంతమంది. అందుకు అలా పెట్టారేమో. అక్కడ ఏం వచ్చింది అంటే దేహము సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత. ఎక్కడ విన్నారు? లలితా సహస్రం. సర్వారుణ ఏ అంగమైనా ఇవ్వడానికి తహతహలాడుతూ ఉండాలి. ఎలా ఉండాలంటేట ఆధ్యాత్మికలో ఉన్నవాడు నేను స్త్రీని కాదు, కానీ ఆ స్త్రీ అనుభూతిని చాలాసార్లు పొందుతాను. మీరు పొందేసారు ఆల్రెడీ. డెలివరీ అయ్యాక పాలు ఇవ్వడానికి తల్లి తహతహలాడుతుంటే ఎప్పుడు తాగుతుందా అని అనుభవించారు కదా మీరందరూ. లేకపోతే నొప్పెట్టేస్తూ ఉంటుంది. అలాగా ఈ ఉపాసకుడు ఇవ్వడానికి తహతహలాడాలట. ఒక మూర్తి ఎలాగ క్షీరం ఇవ్వడానికి తహతలాడుతుందో అలాగే ఈ ఉపాసకుడు అలాంటి గుణాలతో వెలిగిపోతూ ఉంటారు. మీరు కళ్ళు ఎప్పుడు మంచిని చూడడానికి, ఎప్పుడు వెళ్ళి ఆ వెంకన్నబాబుని చూస్తానో, ఎప్పుడు వెళ్ళి మీనాక్షిని చూస్తానో, అందరిలోనూ మీనాక్షి కామాక్షిని చూస్తాను అలాగా. చెవులు ఎప్పుడు ఏ శబ్దం విన్నా దశముద్రల్లో వస్తుంది శబ్దాకర్షిణి అని. ఏ శబ్దం విన్నా తన్మయత్వమే, ఏది డిస్టర్బెన్స్ లేదు, అన్నీ ఆవిడే. అంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి. రెండో ప్రదక్షిణం. ఒకటే చివరిగా మూడో ప్రదక్షిణం చేయడానికి వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళడానికి రథాలు, గుర్రములు, పూజ స్వర్ణ రథములు వచ్చేసాయి. మనకి స్వర్ణరథం కాదు కదా, మారుతి కారు కూడా రాలేదు మనకి. ఎందుకు రాలేదు అంటే ఆ రథాలు కాదు మనం చూడాల్సింది. స్వర్ణరథం అంటే ఎవరైనా పోక తప్పదు. అందులో స్త్రీలకు కావాల్సిన ముఖ్యం, అది స్వార్థం అనుకోండి ఏమనుకోండి, భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలనుకుంటారు. మాలాంటి వాళ్ళకి కొంచెం స్వార్థం, నేనేమవుతాను వాళ్ళు వెళ్ళిపోతేను నాకు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి సౌభాగ్యం, అది కాదని లేని సత్యం. ఎందుకంటే అది లేకపోతే వీళ్ళు ఎంత హింస పెడతారో ఈ సమాజం, దుష్ట సమాజం, అది హింస పెడుతూ ఉంటుంది. ఆ హింస తప్పించుకోవడం కోసం వీళ్ళు ఇలా భావిస్తున్నారు. అలాంటప్పుడు భర్త, నాకు తెలిసిన శిష్యురాలు తెల్లారుజాముని 4:30కి శ్రావణ మాసంలో ఆవిడికి సౌభాగ్య పంచదశి ఇచ్చాను. గురువుగారు నా భర్త కన్నా ముందు, ఆ భర్తకి హార్ట్ కంప్లైంట్, చాలా రిస్కీ సిచ్యువేషన్లో ఉన్నారు. నా భర్త కన్నా ముందు నేను వెళ్ళిపోవాలని మాత్రం నాకు బాధేసింది. మంచి ఆవిడ. ఈ ఉంగరం ఆవిడ గుర్తుగానే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు బంగారం పెట్టుకోను, నా గుర్తుగా పెట్టుకోవాలి గురువుగారు అని. అమ్మ నీ కోసం నేను పెట్టుకో, ఆత్మబంధువు నువ్వు, నీ గుణం నాకు నచ్చిందని పెట్టుకున్నాను. ఆవిడ 4:30కి తెల్లారుదామని శ్రావణ మాసంలో పొద్దున్నే లేచింది. స్నానం చేసి లలితా సహస్రం చదువుతూ భర్తని పిలిచింది. ఎందుకో కొంచెం నొప్పిగా ఉందండి అంది. భర్త వెంటనే కంగారు పడి ట్యాబ్లెట్ కోసం 4:30కి పంపించారు. హైదరాబాదే, పేర్లు అనవసరం. కొంచెం కూర్చుంటారా అంది. కూర్చున్నారు. ఒళ్ళో తలపెట్టుకుంది. లలితా సహస్రం చదువుతూ వదిలేసింది. ఇది సౌభాగ్యం. ఆ సౌభాగ్యమే మూడో ప్రదక్షిణ. ఇప్పుడు అర్థమైందా? వరలక్ష్మి వ్రతంలో మూడో ప్రదక్షిణ ఎవరికి వస్తుందండి అలాంటి దివ్యమైంది? భర్త పాపం దుఃఖమే, కానీ ఆ అమ్మాయి, ఆవిడ బాగా అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు బతికారు. పూర్ణాయుష్, అందరికీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటికీ ఆవిడని తలుచుకుంటే ఆత్మబంధువు. అలాంటి జీవితం, ఎప్పుడూ జపం, ఎప్పుడూ వితరణమే. బోల్డ్ డబ్బున్న ఆవిడ ఎప్పుడూ అలా ఇస్తూనే ఉంటుందన్నమాట. అటువంటి గొప్ప జీవితం వస్తుంది. అది వరలక్ష్మి వ్రతం చేసే విధానం. దాని తర్వాత మనం వాయినాలు పట్టుకుని ఇళ్ళకి వెళ్తూ ఉంటాం.
బొట్టల్లో పెట్టుకుని బత్తాయి పళ్ళు అవన్నీ పెట్టుకుని లిఫ్ట్ లేకుంటే మేడ మెట్లు ఉసూరు ఉసూరు అంటున్నాం. అలాగే 9 నైవేద్యాలు 10 నైవేద్యాలు చేయాలంటారు. మీకు ఓపిక ఉంటే చేయండి, వసతి ఉంటే చేయండి. ఓపిక లేకపోయినా సగానికి పైగా వంటింట్లో గడిపి అమ్మ అనుకుంటూ చెయ్యేదే వరలక్ష్మి వ్రతం కాదు. ఒక్క నైవేద్యం చాలు. ఏమైనా ఆవిడ తింటూ ఉందా చెప్పండి, ఓం భోం అని మనమే బాగా కానిస్తాం. మళ్ళీ ఒక డయాబెటిక్ షుగర్ కంప్లైంట్ అంటాం. ఎందుకు రాదు? 9 బూర్లు 9 బొబ్బట్లు చేసుకుంటే మళ్ళీ మనం తింటాం. పోనీ పంచుతామా అంటే పంచం. చేసి మొత్తం పంచేయండి. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, ఏదైతే నైవేద్యం ప్రత్యేకంగా అమ్మవారికి ఏదైనా పూజ జరిగేటప్పుడు పెడతామో అది ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, బయట వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంతకన్నా గొప్ప స్వార్థం ఒకటి లేదు. అంతేనా? నేనే తింటే అది నైవేద్యం, 10 మందికి పంచుకుంటే మహా నైవేద్యం. అది అరటిపండు అయినా సరే, అంటే వ్రతంలో పెట్టింది ఏదైనా కూడా, ఏదైనా సరే ఎవరికైనా 10 మందికి పంచితేనే మహత్తుతో పంచుకున్న నైవేద్యం మహా నైవేద్యం. నేను ఒక్కటి తింటే అది నైవేద్యం. అది తప్పనే చెప్పను, స్వార్థం. నేనే తినాలి అని ఎవరు చెప్తారో అది మాయే. నేను వాళ్ళని తప్పను. అమ్మవారే ఈ విధంగా అజ్ఞానంతో మిమ్మల్ని టెస్టులు పెడుతుంది. అసలు అందరికీ పంచుతారండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పంచమన్నాను, ఇంత పులిహార చేసుకుంటారు, వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ పంచుతారు. మీరు ఇంకా తినలేదు, ఎందుకంటే పంచాక కానీ తినకూడదు అంటారు కొంతమంది, ఇలా పంచుతారు. ఇంకా చివరిగా ఒక్కళ్ళు మిగులుతుంది, మీకు ఇంతే ఉంది. ఇస్తారా తెస్తారా? ఇవ్వడమే మహానైవేద్యం. నేను అందరూ తింటే నేను తృప్తి. ఈ నోట్లో వేసుకుంటే మళ్ళీ ఇక్కడికే ఇంటెస్టైన్స్కే వెళ్తుంది. అది ఇచ్చి గుణమే అక్కడ నైవేద్యం, ప్రసాదం తిండి. ఎప్పుడు పంచకూడదు, నేనే తినాలి అని పెట్టుకోకండి. మహానైవేద్యం మొత్తం పంచడమే. పని మనిషి దగ్గర ముందు మా పీఠంలో పని మనిషి భానుమతి అమ్మాయి, ఆ అమ్మాయి హనుమంతుల్లో కూర్చుని నమస్కారం పెడుతుంది. ఎంత ఇష్టమో నాకు. ఆ అమ్మాయికే ఇస్తాను ఫస్ట్ నైవేద్యం ఎప్పుడు. అమ్మాయి వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని లేదమ్మా, అందరినీ పిలిచి పంచండి. అమ్మవారి మైలు పడిపోదు ఆవిడ చూస్తే. అంత మైలు పడిపోయాడు అమ్మవారే కాదు అసలు. ఎవరి పేరైతే చెప్తే అన్ని అపవిత్రం తొలగిపోతుందో ఆవిడే అమ్మవారు. అందుచేత మహానైవేద్యం అన్న పేరుతో మిమ్మల్ని మీరు కష్టపెట్టి కూర్చోవడంగా ఒక్క నైవేద్యం చేయండి, అమ్మవారికి నివేదన చేయండి. ఇకపోతే వాయనాలు ఇవ్వడానికి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఆ బయలుదేరిన ప్రయాణం అంతా కూడా ఒక మంత్రం చెప్పుకుంటే మంచిది. మీకు మంత్రం ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు. ఈ శ్రావణ మాసం అంతా వరలక్ష్మీ వ్రతం అయినప్పుడైనా సరే మీరు చెప్పగలిగిన ఒక మంత్రం ఉంది. ఇప్పుడు ఈ చూసి వాళ్ళు కూడా నేను మంత్రం చెప్తున్నప్పుడు మీరందరూ మంత్రం చెప్పండి. నేను ఒకసారి చెప్తే మీరు 2 సార్లు రిపీట్ చేయాలి. ఇదే మంత్రదీక్ష అనుకోండి. అర్థమైందా? చూసి వాళ్ళు కూడా ఈ వీడియోతో పాటు చెప్తూ ఉండండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనని చెప్తే మీరు అంటారు ఆవిడకి ఇష్టమేంటి అయిష్టమేంటి, ఏమీ లేదు. లక్ష్మీదేవికి దగ్గరగా కలిపే మంత్రం సౌండ్ ఎనర్జీస్. ఈ సౌండ్ ఎనర్జీ ఆవిడకి బాగా దగ్గర చేస్తుంది ఆ శక్తికి. చెప్పండి మీరందరూ. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం హ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలే కమలాలయే కమలే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః మహాలక్ష్మై నమః మహాలక్ష్మై నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చెప్తూ మొత్తం పూజంతా కూడా చేసేయచ్చు. అసలు లక్ష్మీ అష్టోత్తరాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః ప్రకృత్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అన్నప్పుడు టైం పడుతుంది, దానికి శక్తి కూడా మీకు వస్తుంది. ఇది చెప్పుకుంటూ వాయనానికి వెళ్ళాలి. వెళ్ళి అవతల వాళ్ళకి ముందే చెప్పారు, అమ్మ మిమ్మల్ని లక్ష్మీదేవిలా భావించి పూజ చేస్తాను. అక్కడ కూడా అమ్మవారు ఏం చేస్తుంది నా అనుభవం చెప్తాను. ఫస్ట్ ఎవరు కనబడతారో వాళ్ళు చేసేయాల్సిందే. మీరు ఎత్తుక్కోకూడదు. ఫలానా ఆవిడకి ఇద్దాం అనుకున్నాను, వీళ్ళకి ఇద్దామని బుర్ర ఉపయోగిస్తుంటాం మనం. నాకు ఎదురు పడుతూ ఉంటే లిఫ్ట్ దగ్గర వస్తుంటే అమ్మ ఒక్క నిమిషం, అమ్మవారిలా ఎదురుపడ్డారు, కాస్త పసుపు రాసి చేసేస్తాను తల్లి అని చెప్పి అక్కడ చేయాలి. అలా వస్తుంటే అమ్మవారు. చాలా మందిని ఇంటికి ఆహ్వానిస్తాం మనం. ఇంట్లో నేను ఇలా వ్రతం చేసుకున్నానండి, వాయనం తీసుకోవడానికి రండి అని పిలుస్తాం కదా, అలా పిలుస్తారు కదండి సాధారణ. అలా పిలిచినప్పుడు మీకు బాగా అమ్మవారి దగ్గర అయిపోయారంటే పిలవకుండా ఒక ఆవిడ వస్తుంది.
ఆవిడెవరంటే, అమ్మ ఇంట్లో పని ఏదో ఉందన్నారు, పని ఉందమ్మా అంటే, బయటికి వెళ్ళు, పని మనిషి మాకు ఉంది, పూజ టైంలో వచ్చావు అంటాం. ఆవిడే లక్ష్మీ అక్షరాలు మిమ్మల్ని కాపాడే పని కోసం వచ్చింది. ఇంట్లో పని ఏదో ఉందంటే ఆవిడ లక్ష్మి. ఆవిడని కూర్చి రైట్గా టైంకి వచ్చేవు తల్లి కూర్చో అని ఆవిడ ఫస్ట్ చేయాలి. ఎవరైనా కానీ పాదపూజ చేయొచ్చా అండి? ఎవరైనా మీ రెండు విధాల ఎవరైనా చేయొచ్చు. ఇందులో వీరికి అర్హత ఉంది, వీరికి అర్హత లేదు అని నిర్ణయించింది ఆవిడే తప్పి నేను మీరు కాదు. మీ కళ్ళ ముందు ఎవరు వస్తే వాళ్ళకి భర్త ఉన్నారా లేదా అనవసరం, నాకు భర్త ఉన్నారా లేదా అనవసరం. భర్త లేని వాళ్ళు పూజ చేస్తే అదేదో అశుభోనుకులు వాళ్ళు మూర్ఖులు, భర్త లేని వాళ్ళకి పూజ చేస్తే అశుభోనుకు వాళ్ళు మూర్ఖులే. ఇది రెండూ నిర్ణయించింది ఆవిడ. ఎవరు ముందు కనబడితే వాళ్ళ అనుమతితో వాళ్ళ కాళ్ళకి కసు. అంటే కాళ్ళకు కూడా కొంతమంది నాకు కాళ్ళకి రాయకండి ఇల్లంతా కార్పెట్ అయిపోతుందంటే వాళ్ళు గోరు పట్టుకుని గోరుకు రాస్తాం. బొటన వేలకు మాత్రమే రాస్తూ ఉంటారు. చాలా మంది అలా గమనించాం. అది ఇప్పుడు దరిద్రం, అది వాళ్ళ దరిద్రం మనకు అంటుకుంటుంది. ఆ గోరును పట్టుకోవడం ఏంటమ్మా, వాళ్ళు వద్దంటే అమ్మ పర్లేదమ్మా అని బొట్టు పెట్టి వాళ్ళకి తప్పే. పసుపు తీసుకొచ్చి గోరు రాసుకోవడం ఏంటి, వాళ్ళని చెప్పాలి అమ్మా ఇలా చేయకూడదని ఎవరో చెప్పారు పూర్తిగా ఆ రాసేటప్పుడు కూడా ఇక్కడ ఇది చీలమండ, ఈ చీలమండ నుండి ఇలా రాయాలి. రాసేటప్పుడు ఒక నైస్ మసాజ్ చేసినట్టు ఫీలింగ్లో ఇలా రాయాలి. పరా గిన్నెలతో అయినట్టు రాస్తూ ఉంటారు కొంతమంది, రాస్తారా? ఫాస్ట్గా ఇలా రాసి ఈ వేళ్ల సందుల్లో పనుబాలి. అక్కడ ఏంటంటే ఆ లక్ష్మీదేవి రూపంలో ఆవాహనే ఆవిడ మహాసుఖంగా ఉండి ముద్రేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది అంత సుఖం కలిగించాలట ఈ పసుపు రాసుకుంటూ. ఇది ఇక్కడ శనీశ్వర స్థానం. ఈ శనీశ్వర స్థానంలో అక్కడ పసుపు తగిలితే మన ఇంట్లో శని పోతుంది, ఆవిడకి అంటుకుంటుంది కాదు మనకు పోతుంది. సో ఇక్కడ పట్టీలు అందుకు వేసుకుంటారు, అందరూ పట్టీలు వేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం నాడైనా పట్టీలు వేసుకోండి, లాకర్లో పెట్టడం కాదు. ఎలా ఉండాలి అని అడుగుతారు శ్రావణ మాసం అంతా. చక్కగా అన్ని చోట్ల అలంకరించిన సర్వాభరణ భూషులే ఉండాలి. మన ఇళ్లలో లాకర్లు సర్వాభరణ భూషులు, మనం మామూలుగా ఉంటున్నాం, అన్ని ఆభరణాలు అక్కడ ఉంటున్నాయి. అర్థమైందా? ఇలా చేసి ఆవిడ చెప్పాలి, అమ్మా నేను పూజ చేస్తాను, సువాసిని పూజ, మీరు మంత్రజపం చేసుకుంటూ అలా కూర్చోండి. ఒక విగ్రహం ఎలా ఉంటుందో అంటే గంధం ధారైన ఇలా అంటూ ఉంటారు వాళ్ళు అంటారు. ఇంకేంటి మన నైవేద్యం నోరు తెరుస్తారు. ఇలా ఈ రియాక్షన్ ఉండకూడదు, అసలు ఏం చెప్పకండి, మీరు విగ్రహాల్లో కూర్చోండి. గంధం ధారయామైనప్పుడు ఇలా తీసి మెల్లిగా సున్నితంగా ఇలా రాయాలి. ఇంత శ్రద్ధగా చేసి ఇదే పట్టం. ఈ పువ్వులు తీసుకోవడం, పర్రమని లాగేయడం, లోపల దవ్వడం, ఎంత పెడుతూ ఉంటాం ఏంటి అసలు. అసలు పువ్వులు కూడా మీరు ఒళ్ళో పెట్టేయాలి అమ్మవారికి పెట్టినట్టు. ఈ మామూలుగా చేసి పూజలు వేరు, ఈ ఆధ్యాత్మిక భావంతో చేసి పూజ వేరు. బొట్టు కూడా ఈ ఉంగరం వేలుతోటి మెల్లిగా తగిలినట్టు పెట్టాలి. నైవేద్యం కూడా ముఖ్య ఆచమనీయం పెద్ద కింది పెదవి అమృతం, ఆ అమృత పెదవిని ఈ ఉంగరం వేలుతో అంతే. నైవేద్యం అన్నప్పుడు పాయసమో పులిహారో పండో ఏదో అరటిపండు ఒలిచి ఈ పెదవికి ఇలా తగిలించి వదిలేయాలి. ఆవిడకి ముందే చెప్పాలి నేను ఇలా తగిలిస్తానంటే ఉలిక్కి పడతారు. మీరు కూడా ఇంకో విషయాలు లేకుండా మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా, మీ అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది అంటూ రాస్తారు. ఏంటి లాభం చెప్పండి? ఆ ఉపచారాలు అవును చేస్తారా లేదా? మాట్లాడుతూ ఇవన్నీ దయచేసి ఇవి చూసి వాళ్ళు ఇది విన్నవాళ్ళు మానేయండి. మీకు శ్రమ డబ్బు ఖర్చు తప్పితే ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. ఒక్కళ్ళకి పెట్టండి, ఇలాగ ఒక్కళ్ళకి వాయినే ఇవ్వండి, ఇలా కూర్చోబెట్టండి చక్కగా. అసలు వదలబుద్ధి ఏదర్రా, అలా నేను ఎంతమందికో సువాసిని పూజ చేశాను, చేస్తే అలా వదలను, నేను అలా కాళ్ళు పట్టుకుని అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇదేనేమో అమ్మవారి కాళ్ళని. వాళ్ళు అలాగే ముందు చెప్తాం ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నేను పూజ చేసే నా గొప్పతనం కాదు, మీరు అలా పూజ చేస్తే 45 నిమిషాల తర్వాత లేచింది ఆవిడ, వెళ్ళిపోయింది ఎక్కడికో. ఆ భర్త ఏమో కంగారు, ఏమైపోయిందండి అయిపోయిందని. ఏమి లేదు, మెల్లిగా వస్తారులేండి వెనక్కి అని. అంత తాదాత్మ్య స్థితిలో మీరు చేయాలి. ఒక్కటి చేయండి, ఒక్కళ్ళకి వాయును ఇంతమందికి ఇవ్వాలన్న నియమం కూడా లేదు. అంటే సాధారణంగా 5, 7, 9 మంది 11 ఇలా చెప్తూ ఉంటారు. పోనీ 11, ఆ 11లో ఒక్కళ్ళకి ఇలా చేయండి. మిగతా 10 మందికి పరపర రాస్తూ మీ మాటలు మాట్లాడుకో.
అతను ఎందుకు మాట్లాడాలి? అమ్మవారి మంత్రం చెప్పుకుంటూ వాళ్ళకి మీరు దీక్ష చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం చెప్పండి. మంత్రాలన్నీ అలాగా రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం కాదు, మంత్రాలు స్ప్రెడ్ అవ్వాలి. కరెక్ట్, నిజమండి. నేర్చుకుంటారు అందరూ. అది చేయండి. ఒక్కొక్కళ్ళు గురువులు అవ్వండి. అంటే దానం ఇచ్చేటప్పుడు ఎంత ఎక్కువ ఇస్తే మంచిది, తర్వాత ఎంతమంది ఎక్కువ మందికి ఇస్తే మంచిది అంటారు? తక్కువ మందికి ఇచ్చినా పర్వాలేదు. అదే చెప్పాను, యథాశక్తి. మీ శక్తి ఎంత ఉంది? ఇందాక చెప్పాను, కాంచీపురంలో కామాక్షమ్మ వారికి సంవత్సరం రోజులు సంపెంగ పూల మాల ఇస్తానన్నాను. ఇస్తానన్న తర్వాత ఆయన చెప్పారు ఎంత అవుతుందంటే రోజుకు 1500 అన్నారు. అయినా సరే ఇస్తానన్నాను. అంటే 45,000 నెలకి 4,60,000 అంటే 5,40,000 అవుతుంది. నిజాన్ని చెప్పాలే, దానికి మించిందే ఉంది. ఎవరి గుండెల్లో అయితే అమ్మ ఉంటుందో వాడు కోటీశ్వరుడు. బ్యాంకుల్లో కోటి కాదు, ఇక్కడ ఉండాలి వాడు. అంచేదే ఎంతమందికి మీరు ఇవ్వగలిగితే అంతమంది. ఈ లిమిట్లు పెట్టుకో, 25 మంది 5 మందిలు కాదు, అక్షయం ఇవ్వాలి. నా ఇంట్లో 10 మందికి 20 మందికి 30 మందికి భోజనం చేయాలి అంటూ ఉండాలి. మా పీఠంలో అలా వస్తూ ఉంటారు, అలా వండుతూ ఉంటారు అంతే. మీ ఇళ్లల్లో కూడా ప్రతిరోజు ఒక 2-3 ఎక్స్ట్రా వచ్చి భోజనం చేయాలి అనుకోండి. అలాగా మీరు వాయినాలు అలా ఇచ్చి లాస్ట్లో ఆ చీరాది అమ్మవారి ఒళ్ళో పెట్టి మీ భావన, నాకు ఒకసారి భావన వచ్చినప్పుడు ఆ అమ్మని ఇలా పట్టుకున్నట్టు ఆ నడుం చుట్టూ ఇలా పెట్టి తల ఇలా పెట్టేస్తాను ఒళ్ళో. ఉపస్థేంద్రియ ఆదిష్టాయి, ఇక్కడ నుండే నేను పుట్టాను తల్లి అని తల అంచి పెడితే నాకు తెలియకుండానే వాళ్ళు తిరస్మేట్ చేయబడతారు. ఇది నమస్కారం. లేదు అది కాదు, పాదాలు ముట్టుకుని పూర్తి నమస్కారం, తల వంచి ఆ పాదాలకు తాల్చండి. ముందుగా వాళ్ళు చెప్పండి, నేను రాయించినప్పుడు నాకు తల మీద చేయి పెట్టి మంత్రసిద్ధిరస్తు అనాలి. అంటే నువ్వు ఏ మంత్రం చెప్తున్నావో అది సిద్ధించాలి అని ఆశీర్వదం. ఇలా చేస్తే ఒక్క ఏడాది చేయండి. ఇప్పుడు రేపు వచ్చి పౌర్ణమి నుంచి శుక్రవారం మీకు వరలక్ష్మి అనుభవాలు అన్నీ వీళ్ళతో పంచుకోండి, నాతో పంచుకోండి, ఆనందిస్తాను. మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగచ్చు. ఈశ్వర భట్ల విజయ గౌరి నా పేరు. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వచ్చామండి. మీరు ఇప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు కానీ అమ్మవారి రూపంలో కొలిచి ఐం హ్రీం శ్రీం అని బీజాక్షరాలు చెప్తున్నారు స్వామి. అలా మేము చెప్పచ్చా? ఇంట్లో బీజాక్షరాలతో చేసుకుంటూ ఉండొచ్చా? చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. పోనీ చెప్పకూడదు. శ్రీమాత్రే నమః చాలు అని. ఎందుకంటే గురువు రూపంలోనూ పెద్దవారి రూపంలోనూ ఒకడు వచ్చి మంత్రం ఇచ్చాక అంతకు ముందున్నటువంటి భయాలు అనుమానాలు పటాపంచలైపోయి అటు ఎటువంటి మంత్రమైనా స్వేచ్ఛగా చెప్పగలిగిన స్థిరమైన బుద్ధి ఉన్నప్పుడు చెప్పేయచ్చు. కానీ మీరు ఇంకా కూడా ఐం హ్రీం శ్రీం చెప్పచ్చా అంటే వద్దు, శ్రీమాత్రేనం అనుకోండి. కానీ ఒక పక్క చెబుతూ ఒక పక్క అమ్మో చెప్పచ్చో లేదో, ఇది స్థిరంగా ఉండాలి. రేపు పొద్దున మళ్ళీ యూట్యూబ్లోనో ఎక్కడోనో వీళ్ళు అలా చెప్పకూడదని ఇంకోళ్ళు ఎవరో చెప్తే అమ్మో ఏమో చెప్పమంటున్నారు, ఏమో చెప్పదు, అసలు ఏమి చెప్పకుండా ఉంటే గొడవలు పోతేనే మానేస్తాం. స్థిరంగా ఉండాలి. ఏమవుతుంది? తప్పు చెప్తే ఎలాగ మంత్రహీనం క్రియాహీనం చదువుతున్నారు కదా, కొట్టుకుపోతుంది. అవి నరికేయనివ్వండి, ఎలాగ తెచ్చిపోయిన వాళ్ళు నరికేస్తుంది. ఆ ధైర్యంతో నాకు మంత్రం చెప్తే ఏమి తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా సవ్యాపసవ్య మార్గస్థ, అపసవ్యంగా చదివినా కూడా ఆవిడే చేయిస్తుంది. కాబట్టి సరెండర్తో మీరు మంత్రం చెప్పండి. వీడికి అర్హత ఉంది, ఈ కులంలో పుట్టిన వారికి అర్హత ఈ కులంలో లేదు. రిక్షా వాళ్ళు ఉన్నారు, ఆటో రిక్షా వాళ్ళు ఉన్నారు నా శిష్యులు. రాజశ్యామల మంత్రం చెప్తూ ఉంటారు, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం నమో భగవతి మాతంగీశ్వరి. ఈ గ్రీన్ కుంకం పెట్టుకుని ఉంటారు. ఇది పెట్టుకున్నందువల్ల మీరందరూ నా దగ్గరికి వస్తున్నారు తెలుసా, అట్రాక్షన్ అన్నమాట. నిజం. ఇది బిల్వపత్రాలు తమలపాకులు అన్నీ వేసి మంత్రపూరితంగా చేసిన కుంకుమ. మీ వాళ్ళు అడిగేస్తారు ఇప్పుడు కమెంట్లో, ఆ కుంకుమ ఎక్కడ దొరుకుతుంది స్వామి, అది కావాలంటే ఎంత? వెల్లూరులో దొరుకుతుంది కదండి, అక్కడ అమ్మవారి ఆలయం దగ్గర దొరుకుతుంది అని చెప్పారు నాకు. ఇది వెల్లూరు అక్కడ దొరుకుతుంది. మేము విజయవాడలో మా శిష్యురాలు చేయిస్తాం, మేమే చేయించుకుంటాం, చేసి పెడతాం. అది మంచిది. అది పెట్టుకునేటప్పుడు రాజశ్యామల మంత్రం, ఆ మంత్రం మంత్రం ఉపదేశం ఉంటే చెప్పుకొని, లేదా రాజశ్యామలా దేవతాయ నమః పాహి మాం రక్షమాం, అది చెప్పడానికి ప్రతి ఒక్కడికి హక్కు ఉంది. రాజశ్యామల దేవతాయ నమః పాహి మాం రక్షమాం అని
ఆ మంత్రం పెట్టుకుంటే, ఆ కుంకుమ పెట్టుకుంటే మంచిది. అయితే ప్రతి ఒక్కళ్ళు ఆ మంత్రం చదవాలి. చాలా సంతోషం గురువు గారు. ఎందరో మాకు నిత్య జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి సమస్యలు, సందేహాలు ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో వాటన్నిటిని కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువు గారు. మీ అందరికీ కూడా నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.